నా చేతిలో ఉన్నది వేప మండ, మీకు తెలుస్తూనే ఉంది. వేప చెట్లు ఈనాటికి ప్రతి చోట ఉన్నాయి. ఎటువంటి మహాపట్నాల్లో కూడా ఏదో ఒక మూలన కనపడతానే ఉన్నాయి వేప. వేప చెట్టు మీద నుంచి వచ్చేటటువంటి గాలి అద్భుతమైన ఆరోగ్యాన్ని ఇస్తుంది అని చెప్పి మనకి ఇప్పటికీ నానుడు పోలేదు. ఇంట్లో వేప చెట్టు ఉంటే చాలు ప్రశాంతత ఉన్నట్టే, ఆరోగ్య ప్రశాంతత ఉన్నట్టే అని చెప్పి ఇప్పటికీ నమ్మకం కలిగే వాళ్ళు ఉన్నారు. ఇది ఇదిగోనండి, ఈటి తీస్తున్నాను. ఇలాంటి ఆకులన్నీ శుభ్రంగా నూరి పొడి చేసి, ఆకుల పొడి తేనె వేసుకుని కాస్త కషాయం కాసుకుని తాగుతూ ఉంటే, లేదా ఆకులని బెల్లంతో తింటూ ఉంటే షుగర్ కంట్రోల్లో ఉంటుంది, నొప్పులు తగ్గుతాయి, షుగర్ ద్వారా వచ్చే అనర్థాలు అన్నీ పోతాయి. అంచేత నేటి షుగర్ మందులు వాడటానికి ప్రత్యామ్నాయంగా ఈ మందుని మనం చెప్పుకోవచ్చు. ఇది అలాగే ఆహార కోశంలో ఏమన్నా జీర్ణకోశ వ్యవస్థలో తేడా ఉంటే దీన్ని ఈయన అంటామండి. సరిగా కనపడుతుందో లేదో, ఈ ఈయన్ని రోజు 4 నవిలితే పులితేనుపులు పోతాయి, జీర్ణశక్తి వృద్ధి అవుద్ది, గాల్ బ్లాడర్లోను తర్వాత ప్రాంక్రియాలోను కావలసినటువంటి కెమికల్స్ అన్నీ తయారు చేస్తూ ఉంటుంది. పులితేనుపులకి రావు, హాయిగా చక్కగా జీర్ణం అయిపోతుందో, ఏది తిన్నా కానీ జీర్ణం అవుతుంది. ఎంత అద్భుతమైన శక్తిని ఇస్తుందో ఇది చూడండి. ఇక కింద ఆకులు రాలిపోయి ఉంటాయండి, రాలిపోయినవి బూడిద చేసి, పండు ఆకులను బూడిద చేసి, బూడిదని కాస్త అంతా వేడి నీటిలో కలిపి తాగుతూ ఉంటే ఆయాసం, ఉబ్బసం చాలా ఇబ్బందులు పాలు చేస్తుందండి. ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధి కంప్లీట్గా హరించుకుపోతుంది. అదొక గొప్ప లక్షణం ఈ చెట్లో ఉంది. ఇంకా ఏంటంటే, గృహావసరాలకి అనేక రకాలుగా కలపన వాడుకుంటారు. చెట్లను మొదల కంట తీసేసి చాలా రకాల మనకి ఇంటికి గుమ్మాలు, ద్వారబంధాలు, తలుపులు ఇలాంటివి తయారు చేస్తున్నారు. ఎక్కడ చూసినా శుభ్రంగా హరింపజేసేస్తున్నారు. అలాగే అంటే తాను సర్వస్వాన్ని అర్పిస్తుంది. ఆ విధంగానే మనకి కలపగా కూడా అలాగే అనేక రకాల సామాను తయారు చేసుకోవడానికి, మనకు కావాల్సిన ఫర్నిచర్ తయారు చేయడానికి ఉపయోగపడుద్ది. అలాగా ఉంది. మరొక చిన్నది చూడాలి. పై బెరడు తీసుకొని మెత్తగా నూరి పౌడర్ చేసేసుకుని, బెరడుని ఎండబెడితే పౌడర్ వద్దు, పచ్చిదైతే కషాయం చేసి తాగడమే. తేనె వేసుకు తాగుతూ ఉంటే ఎలర్జీస్ అన్నీ పోతాయి. శరీర కణాల్లో ఉండేటటువంటి ఒక విధమైనటువంటి దురదలు కానీ, ఒక విధమైన అడ్డంకులు కానీ ఇవన్నీ కూడా పోతాయి. అవి చాలా బాగా పనిచేస్తుంది. ఆ విషయంలోనూ ఎలర్జీస్ పోతాయి. పైన ఉన్నటువంటి బెరడు తీసి లోపల నారలాగా ఉంటుందండి, వేపనార అంటాం మేము అనేవాళ్ళం, మరి ఇప్పుడు ఏమంటున్నారో తెలీదు. ఆ వేపనార తీసుకుని శుభ్రంగా ఎండబెట్టుకుని పొట్టి చేసుకుని దాన్ని షుగర్ మందులు, బీపీ మందులు ఇలాంటికి అన్నిటికీ అనుపానాలు వేరే కలిపి వాడుకునేవారు. అప్పుడు మాకు కుప్పిలు తయారు చేసేవారు. ఆ కుప్పిలు తయారు చేసేటప్పుడు ఇవన్నీ వాడుకునేవారు. వేప కూడాను. ఇక వేపకాయలు ఉన్నాయి, కాయలు తింటూ ఉంటే వేప పళ్ళు అనమాట. ఋతువు వారీగా వేసవకాలంలోనే వస్తాయి, శరీరానవం లేక వస్తాయి. వేపలో ఉండే మరో విశేషం ఏంటంటే, బాగా ఎక్కువ సంవత్సరాలు అయిపోయిన తర్వాత మొదల దగ్గర కుళ్ళిపోత మొదలెడద్ది. అంటే చెట్టు వృద్ధాప్యానికి వచ్చింది, నశించిపోతుంది అనేది తెలిసిపోతుంది. ఆ నశించిపోయేటప్పుడు లోపల డొలకడద్ది. డొలకబడినప్పుడు లోపల నుంచి ఒక విధమైనటువంటి ద్రవం, ఏంటి వేప కళ్ళు అనేవారు వెనక గిరిజనులు దాన్ని. వేపకళ్ళు అంటే ఏమీ లేదు, తుమ్మ జిగురు లాంటి జిగురు వస్తుంది అనమాట. ఆ జిగురు వేప చెట్టులో ఉన్నటువంటి ఔషధ లక్షణాలన్నీ కలిగి ఉన్నది. అది వేపని ఎన్ని అంగాలకి, ఎన్ని రంగాలకి ఎలా మనం వాడుకోవచ్చు, అన్ని విధాలుగాను వాడుకోవచ్చు. కాబట్టి ఆ వేపకళ్ళను కూడా మనం వాడుకోవచ్చు. అంటే ముద్దలాగా వస్తుంది, ఎండబెట్టి చక్కగా బాగు చేసుకుని దాన్ని వాడుకోవచ్చు. అలా మేము వాడిచ్చేవాళ్ళం. చాలా బాగా పనిచేస్తుంది అని చెప్పి. వేప చెట్టు మీద నుంచి వచ్చే గాలే చాలు మన ఆరోగ్యాన్ని కాపాడడానికి అనే నానుడి అది అద్భుతమైన విషయం. వేప గురించి చెప్పుకునేటప్పుడు పళ్ళు గురించి చెప్పాలి. వేప పళ్ళు ప్రతిరోజు ఆ సీజన్లో తిన్నటువంటి వారికి ఏ విధమైనటువంటి బీపీ వ్యాధులు ఉండవు. అలాగా మళ్ళీ బీపీ వ్యాధి రాదు వేప పళ్ళు తింటూ ఉంటే. అలాగే
వేపని గింజల్ని వేప గింజల నుంచి నూనె తీస్తారు. అది అనేక ఔషధాల్లో వాడుతున్నారు. వేప పిండిని అనేక రకాలుగా పైరు పంటలకు వాడుతున్నారు. దానివల్ల ఏ రకమైన క్రిమి కీటకాదులు పంటను పాడు చేయవని చెప్పి అది ఒక నమ్మకంతో దాన్ని చేస్తూ ఉండేవాళ్ళం. మేము కూడా వాడేవాళ్ళం. తోటలకు వేసేవాళ్ళం, రకరకాల పంటలకు వేసేవాళ్ళం. చాలా మంచి ఆదాయాలు వచ్చాయి వేపని వాడటం వల్ల. ఇక ఇన్ని రకాలుగా వేప మనకు ఉపయోగపడుతుంది కాబట్టి వేపను ప్రతి చోట ఇంటి దగ్గరలో బాగా ఖాళీ ప్రదేశాల్లో పెంచేలాగా ప్రభుత్వం వారు పెద్దలు యోచించాలి. దీని గురించి ఖాళీగా ఉన్నవారు పెంచుకోవాలని చెప్పి మనం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను.